ఒంగోలు నగర వాసులకు 25,000 మంది ఇళ్ల పట్టాల పంపిణీకి రంగం సిద్ధమైంది. అందుకు సంబంధించిన ఏర్పాట్లు కూడా అయితే ఇక్కడ చకచకా ఇక్కడ సాగుతున్నాయి. ఒంగోలు సమీపంలోని ఈ అగ్రహారం వద్ద అయితే ఇక్కడ ఇళ్ల పట్టాలు పంపించడానికి మొత్తం కూడా అయితే ఇక్కడ ఏర్పాట్లు మొత్తం కూడా పూర్తయి మొత్తం కూడా ఈ 293 ఎకరాలు అయితే 25,000 మందికి ఇళ్ల పట్టాలు పంపించడానికి అయితే ఇక్కడ రంగం సిద్ధం చేసినట్టు ఇక్కడ అధికారులు చెప్తున్న ప్రసంగం ప్రతి ఇప్పటికే మాజీ మంత్రి ఒంగోలు సిట్టింగ్ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి ఇక్కడికి వచ్చేసి మొత్తం కూడా అయితే ఈ ప్లేస్ మొత్తం కూడా అయితే విజిట్ చేశారు. ఒకసారి లబ్ధిదారులు ఉన్నారు, ఈ లబ్ధిదారులు ఒకసారి మాట ప్రయత్నిద్దాం, వాళ్ళు ఏమంటున్నారు ఏంటి అనేది. సార్ చెప్పండి, ఇక్కడ ఇళ్ల స్థలాలు ఒకేసారి 25,000 మందికి ఇక్కడ ఇవ్వబోతున్నారు, మీరు ఎలా చూస్తున్నారండి? మేము బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఆయన ప్రోత్సాహంతో ఈయంగానే మొత్తం రైతులు వచ్చేసి స్వచ్ఛంగా మొత్తం ఇచ్చారు 294 ఎకరాలు. అంతా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. డబ్బులు కూడా అన్న దగ్గరుండి మొత్తం కొట్టిస్తేనే ఇక్కడికి వచ్చాడు. అంటే ఇప్పుడు ఒకేసారి 25,000 ఇళ్ల పట్ల ఇవ్వడం జరుగుతుంది, దీన్ని మీరు ఎలా చూస్తారేంటి? ఇది పెద్ద మల్లేశ్వరం అని ఇది పొలం పేరు, ఊరు లేదు, భయంకరమైన ఊరు తయారవుతుంది ఇక్కడ. అది పుణ్యం బాలినేని శ్రీనివాసరెడ్డి జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో జరుగుతుంది. సార్ మీరు చెప్పండి, మీరు ఎలా చూస్తారండి ఈ ఘటనని? రైతులుగా మాకు చాలా సంతోషంగా ఉంది. బాలినేని శ్రీనివాసరెడ్డి చొరవతో నరసాపురం అగ్రహారం మల్లేశ్వరంలో 294 ఎకరాల ల్యాండ్ యాక్విజిషన్ చేసేసి రైతులందరికీ డబ్బులు అకౌంట్లో ఇచ్చేసి బాలినేని శ్రీనివాసరెడ్డి గారి ఆధ్వర్యంలో మొత్తం ఈ ప్రాసెస్ జరుగుతుంది. ఇది ఒక మెగా సిటీగా ఏర్పడిపోతుంది భవిష్యత్తు రోజుల్లో. అంటే మీరు ఇక్కడ రైతులా లేకపోతే మీరు లబ్ధిదారులా? మేము రైతులం సార్. ఇక్కడ ఒక్కొక్క రైతుకి ఇప్పుడు ఎంత అమౌంట్ పడింది ఏంటి, మీకు మీ అకౌంట్ ఇప్పుడు డబ్బులు జమ అయ్యా? మాకు మొత్తం 3 ఎకరాల 60 సెంట్లు ఉంది సార్. 3 ఎకరాల 60 సెంట్లకి మాకు మొత్తం అకౌంట్లో డబ్బు పడింది, ఎకరానికి 35 లక్షలకి లెక్కన. అంటే ఇప్పుడు ఇటు టీడీపీ కానీ మిగతా వాళ్ళు ఇటు విమర్శలు చేస్తున్నారు, ఇటు రైతుల అకౌంట్లో డబ్బులు కూడా మళ్ళీ ఇటు వైసీపీ వాళ్ళే మళ్ళీ ఇటు రివర్స్గా డబ్బులు పడుతున్నా అంటున్నారు, దీనిపై మీరేమంటారు? ఆయన దేవుడు లాంటి బాలినేని శ్రీనివాసరెడ్డి తలుసుకుంటేనే పైసాగాడు కాదు, అసలు అరనయ్య పైసాగాడు కాదు. ఆయన వచ్చి అసలు ఈండి అన్నాడు, మేము ఇచ్చేస్తామని అన్నారు. ఆయన కోసం మేము పొలాలు స్వచ్ఛంగా ఒక కలెక్టర్ గారు, ఒక ఆర్డీఓ గారు, ఒక ఎంఆర్ఓ గారు వీళ్ళందరినీ కూర్చోబెట్టి రైతులను పిలిపించేసి కూర్చోబెట్టి పక్షాన మొత్తం ఇంత అని మేము అన్నకి చెప్పుకుంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి వాసన్న కాదు కొద్దిగా ఏదో ల్యాండ్ ఎక్కువ రేట్ అవుతుంది కదా, కొంచెం ఒంగోలుకి 3 కిలోమీటర్లో ఉంది, కొంచెం డబ్బులు చూడన్న అంటే మ్యాక్సిమం గవర్నమెంట్ ఎంత చేయాలో సహాయం ఇచ్చారు. చేతులు ఎత్తి దండం పెట్టచ్చు అనమాట బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి. సార్ మీరు చెప్పండి, మీరు ఎలా చూస్తారేంటి? మాకైతే చాలా హ్యాపీగా ఉంది. మా ఊరికి ఒక భవిష్యత్తులో ఒక మంచి సిటీ ఏర్పడుతుంది అనేది మాకు ఒక హ్యాపీగా అందరు రైతులందరూ కానీ ఊళ్ళో ఉన్న ప్రజానికం కానీ అందరూ హ్యాపీగా చూసుకుంటున్నారు. దీని గురించి వేరే ఇబ్బంది ఏం లేదు. వాసన్న డబ్బులు తిన్నాడు అనేది ఒక టీడీపీ ప్రచారం తప్పితే ఇందుట్లో ఏ ఒక్క రూపాయి కూడా ఆయన తీసుకునేదానికి ఆస్కారం కూడా లేదు. నేరుగా రైతుల అకౌంట్లోనే డబ్బులు 35 లక్షల డబ్బులు రైతుల అకౌంట్లోనే పడుతున్నాయి ఎకరానికి. ఆయన మీద వేసే నిందలన్నీ కరెక్ట్ కాదు. ఇది ఓవరాల్గా అయితే ఇటు ఒంగోలు సమీపంలోని ఇటు అగ్రహారం మధ్య అయితే ఒకేసారి 293 ఎకరాలు అయితే ఇటు ఒంగోలు నగరవాసులకు అయితే ఇక్కడ ఇది ఇళ్ల పట్టాలు అయితే ఇవ్వడానికి కూడా ఇక్కడ రంగం సిద్ధం చేసింది. ఇటు సీఎం జగన్మోహన్ రెడ్డి ఈ నెల 20 నుంచి ఇటు 25 లోపు అయితే ఇక్కడికి వచ్చి ఒకేసారి 25,000 మందికి ఒకసారి ఈ ఇళ్ల పట్టాల పంపిణీ కూడా అయితే ఇటు అధికారులు అయితే ఇటు ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఒకసారి చూడొచ్చు, ఇప్పటికే ఇటు రెవెన్యూతో పాటు మేము మిగతా ఇటు అధికారులు మొత్తం ఇక్కడ చేరుకొని ఇక్కడ ఈ ఇళ్ల పట్టాల పంపిణీకి సంబంధించినటువంటి వర్క్ మొత్తం కూడా ఇక్కడ చేస్తున్న పరిస్థితి ఇక్కడ కనపడుతుంది. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ రత్నంతో జయరాం, బిగ్ టీవీ ఒంగోలు నుంచి.